అందరికీ నమస్కారం. ఎచ్చట రామకీర్తనం అచ్చట హనుమనర్తనం భజన సాంగ్. యాక్చువల్గా అయితే వాళ్ళు ఇచ్చింది సింధు భైరవి ఆదితాళం అని ఇచ్చారు. సింధు భైరవి రాగంలో స్వరస్థానాలు అయితే షడ్జమం, సుత్తరిష్మం, సాధారణ గంధర, సుత్తమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కాయస్క నిషాదం, తరస్సు షడ్జమం వస్తాయి. అయితే అడిషనల్గా అంటే పెద్దవాళ్ళు పాడిందని రాశాను. అందువల్ల ఏంటంటే అంతర్గాంధరం వేసాను. తర్వాత శుద్ధమధ్యమం కాకుండా ప్రతిమధ్యమానికి రాశాను. సో కాబట్టి కొంచెం తేడా ఉంది. అంటే వాళ్ళు పాడిన దానికి రాశాను, రాగం మార్చలేదు. వాళ్ళు పాడిన దానికి రాయడం వల్ల స్వరస్థానాలు ఇవి వాడాల్సి వచ్చింది. షడ్జమం, సుత్తరిష్మం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, శుద్ధదైవతం, కాయస్క నిషాదం, కాకల నిషాదం, తటస్థ షడ్జమం. ఎచ్చట రామ కీర్తనం గమగరి సరి గమ మమ అచట హనుమనర్తనం మమ మమద మాగగ. అన్ని స్వరస్థానాలు కూడా మెన్షన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎచ్చట రామ భావనం మణిని నీని రీనిని అచట హనుమ భాసనం మమమ మమద మాగగ అని అన్నీ కూడా రెండుసార్లు రిపీట్. ఇది రెండుసార్లు రిపీట్, ఇది రెండుసార్లు. ఎచ్చట రామ కీర్తనం అచట హనుమనర్తనం ఎచ్చట రామ భావనం అచట హనుమ భాసనం. నెక్స్ట్ తర్వాత అంత అంటే అనుపల్లవి అనుకోవచ్చు, లేదా చేయాలనుకోవచ్చు. అంత పెద్దది కొంచెం. రామయనుచు ఒక్కసారి, ఇదంతా కూడా తారస్థాయిలో వస్తుంది. రీరి గగగ రీరి గగ గగమ గగరిగా నీవు పలికిన రామ రామ యనుచు హనుమ మాగ గాగ మగగ గగగ ఫలమునిచ్చును గగమ మాగగ. తర్వాత ఫలమునిచ్చును. తర్వాత మళ్ళీ ఎలా రిపీట్ చేస్తామంటే హనుమ దగ్గర నుంచి హనుమ ఫలమునిచ్చును అని చెప్పి ఇక్కడ గగగా ఉంటుంది, అక్కడి నుంచి గగగ గగమ మాగగ హనుమ ఫలమునిచ్చును అని చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇది అయిపోయాక నెక్స్ట్ మళ్ళీ దీని కంటిన్యూషనే రామయనుచు ఒక్కసారి నీ రీరి నినిని నినిరి నీని లోన తలచిన నినిరి నినిదని. ఇది కూడా అంతే, 2 times పాడాలి. రామరూప మచట నీకు రీని నీని నిదదాత హనుమ నిలుపును గగమ గగగగ. నెక్స్ట్ మళ్ళీ శ్రీరామరూప మచ్చుగా అచ్చుగా అన్న దని నీని నీని దనిదమగ శ్రీరామరూపం అచ్చుగా అచట నిలుపును గగద మమగగ అని చెప్పి వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇదంతా చెప్పాను. రామయనుచు ఒక్కసారి నీవు పలికిన రామ రామ యనుచు హనుమ ఫలమునిచ్చును. నెక్స్ట్ రామయనుచు ఒక్కసారి లోన తలిచిన రామరూప మచట నీకు హనుమ నిలుపును శ్రీరామరూప మచ్చుగా అచట నిలుపును అని చెప్పి మళ్ళీ ఎచ్చట రామకీర్తనం అచట హనుమనర్తనం. కొంచెం లేట్ అయింది, సారీ. ఊళ్ళో లేని మధ్య దాని నుంచి ఇవాళ ఇప్పుడే రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా అయితే సింధు భైరవి రాగం అంటే నెట్లో ఇచ్చేటప్పుడు, బట్ ఏంటంటే వాళ్ళు పెద్దవాళ్ళు దానికి పాడిన దానికి రాశాను. ఎగ్జాక్ట్గా అంటే సేమ్ అన్నమాట, చాలా బాగా వస్తుంది. దానివల్ల ఏంటంటే స్వరస్థానాలు అడిషనల్గా మనకి అంతర్గాంధారం ఒకటి, అంతర్గాంధారం కాకల నిషాదం, లేదా ప్రతిమధ్యమం చేస్తాం, అక్కడక్కడ వచ్చింది.